స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారు ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే దేవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి కొంత సమయం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము ఆవరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మరొకసారి అందరం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడును, సర్వాధికారియు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో, నీ సముఖములో చేరి మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి, కీర్తించి, ఆరాధించి నీ సన్నిధిని అనుభవించే కృపను, యోగ్యతను, ధన్యతను ప్రభువా మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో, పాటల్లో, సాక్ష్యంలో, స్తుతివాక్యముల ఆరాధనలో మీరు తోడుగా ఉండి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సంఘము నీది, పరిశుద్ధాత్ముడు మీరు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘముతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. నీ పక్షముగా నిలబడుతున్న నీ దాసులను, అల్పులను, అయోగ్యులను, వట్టివాడును నన్ను నీ సిలువ చాటును మెరుగుపరిచి నీ ఆత్మతో నింపి నాతో, నా ద్వారా అందరితో మాట్లాడి మహిమ పొందమని మీ దివ్యమైన కృపకు అప్పగిస్తూ, అలా చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడునగు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకునే యొక్క లేఖన భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము, అలాగే 3వ అధ్యాయము
11వ వచనంలో మనం చదువుకున్నాము. ఈ మాట అక్కడ రాయబడిన మాట, ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పి రాయబడింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అలాగే 2వ అధ్యాయము 25వ వచనం వచ్చేసరికి, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. మీకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని చెప్పంటున్నాడు. అయితే దేవుని పిల్లలమైన మనము యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించి కొనుక్కున్న సంఘమైన మనము ఏమి కలిగి ఉన్నాము, దేనిని మనము గట్టిగా పట్టుకోవాలి? నీకు కలిగి ఉన్నదే దానిని, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఎప్పటి వరకు అనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి ఆయన వచ్చు వరకు మనకు కలిగిన దానిని ఏం చేయాలయ్యా అనంటే, దానిని గట్టిగా పట్టుకోవాలంట. మరి ఏమి కలిగి ఉన్నాము, దేనిని గట్టిగా మనం పట్టుకోవాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి చాలండి. నీకు కలిగి ఉన్న దానిని, మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. అయితే మనం ఏమి కలిగి ఉన్నాము అనంటే, ఇక్కడ అంటున్నాడు కదా, నా నామమును గట్టిగా చేపట్టి. ఏంటి అది గట్టిగా చేపట్టాలంటండి? నీకు కలిగి ఉన్న దానిని, మీరు కలిగి ఉన్న దానిని నేను వచ్చు వరకు గట్టిగా పట్టుకోనడి అంటున్నాడు. అయితే మనం ఏమి కలిగి ఉన్నాము అనంటే, ఇక్కడ నా నామమును గట్టిగా పట్టుకొని అంటున్నాడు. ఆయన నామమును ఆయన వచ్చు వరకు గట్టిగా పట్టుకోవాలట. మరి ఆయన నామము ఎలాంటిది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం, కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేదు అని ప్రార్థింపగా, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. వారి చేతిలో మేము ఓడిపోయామయ్యా. ఓడిపోయినప్పుడే ప్రార్థన చేస్తున్నాడు. ఘనమైన నీ నామమును, ప్రియ దేవుని బిడ్డ, ప్రభు వచ్చు వరకు మనకు కలిగి ఉన్న దానిని, నీవు కలిగి ఉన్న దానిని, మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏమి కలిగి ఉన్నాము అనంటే, దేవుని నామమును కలిగి ఉన్నాం. ఆ నామము ఎలాంటిది అనంటే, ఇక్కడ అంటున్నాడు కదా, ఘనమైన నీ నామము. ఏంటి అదంటే, ఈ నామం ఎలాంటిదంట? ఘనమైన నామమును ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. కొంతమందికి ఇష్టమైన వస్తువు ఏదన్నా కొనిచ్చారనుకోండి, చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన వస్తువు సడన్గా తెచ్చి వారికి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దానిని గట్టిగా పట్టుకొని కౌగలించుకొని నాకు ఇవ్వాలంటే ఏమంటారు? నేను ఇవ్వను అంటారు. అలాగే దేవుని యొక్క అతి ఘనమైన నామమును మనం ఎలా పట్టుకోవాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు గట్టిగా పట్టుకోవాలి అనంటే, ఆయన నామము ఘనమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఘనమైన నామమును ప్రభు వచ్చు వరకు ఎలా పట్టుకోవాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. అంతేకాదు, కీర్తనాకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము
మొదటి వచనం చదివితే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆయన నామము ఎలాంటిదంటే, ఒకటి ఘనమైనది, రెండవది ప్రభావము గలది. ఆయన నామములో ప్రభావం ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే నిలువెల్ల ఆయనలో ప్రభావం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వస్త్రములో ప్రభావం ఉంది. అందుకే అంటాడు భక్తుడు, ఘనమైన నీ నామము, నీ నామము ఎంత ప్రభావము గలది. అందుకే ఘనమైనది, ప్రభావము కలిగినది కాబట్టి ఆ నామములో, యేసు నామములో స్వస్థత, యేసు నామములో రక్షణ, యేసు నామములో విడుదల, యేసు నామములో విమోచన కలుగుతుంది. ఆ ప్రభావము కలిగిన నామము కాబట్టే స్వస్థత కలుగుతుంది. ఘనమైన నామము కాబట్టే ఘనముగా ఎంచబడుతుంది. అందుచేత నీవు కలిగి ఉన్న ఆయన నామము, యేసు నామమును, అది ఘనమైనది, ప్రభావము గలది కాబట్టి ప్రభువు వచ్చు వరకు ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, 54వ కీర్తన 6వ వచనం చూస్తే అక్కడ అంటాడు కదా, కీర్తన గ్రంథం 54వ కీర్తన 6వ వాక్యం, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ప్రభావము కలది, ఆయన నామము ఉత్తమమైనది. యెహోవా నామము ఎలాంటిదంటండి? ఉత్తమమైనది. ఉత్తుత్తి గట్టిగా ఎవరు పట్టుకోరు, శ్రేష్టమైనవే గట్టిగా పట్టుకుంటారు. బ్యాంక్కి వెళ్ళి 1,00,000 రూపాయలు డ్రా చేసుకొని ఆ డబ్బుల్ని చేత్తో ఎలా పట్టుకుంటామండి? ఎలా పట్టుకుంటాం? అరే జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఏంటి చుట్టుపక్కల ఎవరున్నారు? దొంగలు వస్తారు. అది డబ్బు 2-3 లక్షలు డ్రా చేసినప్పుడు జాగ్రత్త, గట్టిగా పట్టుకుంటాం. అందుచేత ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీకు కలిగి ఉన్న ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు అనంటే ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ప్రభావము గలది, ఆయన నామము ఉత్తమమైనది కాబట్టి దానిని ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. ఉత్తుత్తి గట్టిగా పట్టుకోం. గట్టియే, విలువైనవే, శ్రేష్టమైనవేటిని మనం గట్టిగా పట్టుకుంటాం. కాబట్టి దేవుని నామము ఉన్నతమైనది కాబట్టి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. కీర్తన గ్రంథం 129వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 129వ కీర్తన 8వ వచనం, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నాము. యెహోవా నామమున మేము మిమ్మును దీవించుచున్నాము. యెహోవా నామమున మేము మిమ్ము దీవించు అంటే ఆయన నామము దీవించే నామము. ఆయన నామములో దీవెన ఉంది. ఆయన నామము ప్రభావము గలది, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ఉత్తమమైనది. ఆయన నామము, యేసు నామములో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏ నామములో దీవించామండి? ప్రభాకర్ గారి నామములో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే ఏమన్నా ఉందా విలువ? ఆదాం గారి నామములో దేవుడు మిమ్మల్ని దీవించునుగాకంటే ఏమీ లేదు. మరి ఎందుకు ఆ నామమును గట్టిగా మనం పట్టుకోవాలంటే యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము
శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామము కల్లా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. హల్లెలూయా. యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో రక్షణ. యేసు నామము ఉచ్చరింపగానే సాతాను శక్తులకు ఏం పుడుతుందంటండి? గజ 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 వణికిపోతే. అందుచేత అంతటి మహత్తరగలమైన ఘనమైన శ్రేష్టమైన విలువైన ప్రభావము కలిగిన ఆయన నామమును కలిగి ఉన్న నీవు ప్రభు వచ్చు వరకు దాన్ని ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగిన దానిని ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. ఏమి కలిగి ఉన్నాము? ఆయన నామమును కలిగి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ నువ్వు అనుకోవచ్చు, యేసు నామము నీవు ఉచ్చరింపగానే సాతాను శక్తులంట గచ్చ 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 వణికిపోతాయి. సాతానా, యేసు నామములో ఆగు అని ఆజ్ఞాపించు, అది ఆగిపోద్ది. అంతటి శక్తివంతమైన మహత్తరమైన ఆయన నామమును కలిగి ఉన్న నీవు మీరు ఎంతో శ్రేష్ఠులు. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత ఆ నామమును ఆయన వచ్చే వరకు ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. ఒకటి, ఆయన నామమును కలిగి ఉన్నాం. రెండు చూద్దాం, చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దము వినినేడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మనకున్న ఏదంటండి? దృఢమైన విశ్వాసమును అంతము వరకు ఎలా పట్టుకోవాలంట చెప్పండి. అర్థం కావట్లేదా? ఏమండి అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే ముగించేస్తా, అన్న చెప్తారు తర్వాత. మనకు కలిగి ఉన్న, నీవు కలిగి ఉన్న, మీరు కలిగి ఉన్న ఏంటిదంటది? దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఏం చేయాలంట? దానిని గట్టిగా పట్టుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడంట దేవుడు అబ్రహామును నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పుడంటండి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. నిజంగా 99 సంవత్సరాల వయసులో అబ్రహామా నిన్ను ఆశీర్వదించి ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రాల వలెను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని అంటే అది నమ్మదగిన విషయమేనండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబ్రహాముకి 75 సంవత్సరాలు అయితే ఆ శారమ్మ గారికి ఇంచుమించుగా 60 అనుకుందాం మన భాషలో, ఒక 15 సంవత్సరాలు అటు ఇటుగా అంత ఉండదనుకోండి. ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు 2-3 సంవత్సరాలు అబ్బాయికి ఎక్కువ అమ్మాయికి తక్కువ ఉన్నట్లుగా చేసుకుంటారు. ఆ విధంగా చూసుకున్న శారమ్మ గారికి 70 సంవత్సరాలు ఉండొచ్చు, అబ్రహాం గారికి 70 సంవత్సరాలు. ఆ వయసులో వారికి పిల్లలు కలుగుతారు అని చెప్పి ఎవరికైనా నమ్మకం ఉంటుందా? మీలో మీరు అనుకోండి.
నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లలు పుడతారని నాకు ఆశ ఉంటుందంటారా? చెప్పరేంటండి? 40 సంవత్సరాలు దాటితే స్త్రీ గర్భం ఉడికిపోయి పిల్లలు పుట్టే అవకాశం ఉండదంటారు డాక్టర్లు. శారంభది అందులో స్త్రీ ధర్మం ఉడికిపోయిన దానను. అయినప్పటికీ ఆ విషయం అబ్రహాముకి తెలిసినప్పటికీ కూడా నిరీక్షణ లేదు. పెళ్ళై 2-3 సంవత్సరాలు అవి దాటితే పిల్లలు పుట్టపోతే నాకు దీని జీవితంలో పిల్లలు పుట్టడానికి అని డిసైడ్ అయిపోతారు. అలాంటిది మరి ఆ వయసులో అబ్రహాం అంట దేవుని యొక్క మాటను ఎలా నమ్మాడు అని అంటే, దేవుడు చెప్పాడు, అబ్రహాము నమ్మాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైతే నమ్మాడో అది పొందే అంతవరకు ఆ విశ్వాసమును దృఢముగా నమ్మి దానిని గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను అది నిరర్థకము చెప్పండి కానే కాదు. కాబట్టి నీవు కలిగి ఉన్న విశ్వాసం, రక్షించబడిన దినాల్లో ఏ విశ్వాసం అయితే చాలామంది ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆత్మీయంగా, ఎంత ఉద్యమంగా ప్రభువును నమ్మిన దినాలలో, మారు మనసు పొందిన దినాలలో, రక్షించబడిన దినాలలో ఎంత ఉద్యమం, ఎంత ఆత్మీయతగా ఉంటామంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఏదంటా చూడండి, 1000 ఏనుగులు బలమన్నట్లుగా ఆ అంతటి ఆత్మావేశం కలిగిన వారమై ఉంటాం. కానీ అప్పటి ఆత్మీయ ఆవేశము ఇప్పుడు వరకు మనలో ఉందా? అప్పుడు ఉన్న ఆసక్తి మనలో ఉందా? అందుకే అంటాడు, నీకు కలిగి ఉన్న దృఢమైన విశ్వాసమును అంతము మట్టుకు ఎలా పట్టుకోవాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఆయనతో మనం ఏమవుతామంటండి? ఏమవుతామంట? క్రీస్తులో పాలివారమై ఉంటాం. పాలివారమంట. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు రాస్తున్నాడు కదా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4:19, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన, అది దేవుని వాగ్దానము గూర్చి అవిశ్వాసము వలన అంటే ఆయనలో అల్ప విశ్వాసము, అవిశ్వాసము ఎంత మాత్రము రాలేదు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి, ప్రభువు వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని విశ్వసించాడంటండి? రూఢిగా నమ్మి విశ్వసించాడు. కాబట్టి అతడు పొందిన విశ్వాసం, అతడు కలిగిన విశ్వాసము గట్టిగా పట్టుకున్నాడు. నీకు కలిగిన విశ్వాసము, నీవు పొందిన విశ్వాసమును గట్టిగా పట్టుకున్నావా? మొదటి దినాల్లో మనం ఏదంటే అది అంటే మన విశ్వాసం ఏంటంటే, నేను ఇది పని చేస్తే పని అయిపోద్ది, దేవుడు చేయమన్నాడు చేస్తే అయిపోద్ది అనే విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు రానేమవుతుందంటే ఆ విశ్వాసం సన్నగిల్లిపోయి, ఇది నిజమా? సాతానుగాడు అంటాడు కదా, సర్పము, ఇది నిజమా? అప్పుడేదో అయ్యింది, ఇప్పుడు అవ్వద్దా? అప్పుడు అయ్యింది, ఇప్పుడు ఎందుకు అవ్వదు? అప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు నీలో లేదు కాబట్టి, దాన్ని గట్టిగా నీవు పట్టుకోలేదు కాబట్టి పొందుకోలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగి ఉన్న దానిని ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు? 1 దేవుని నామమును కలిగి ఉన్నాం. 2 విశ్వాసమును కలిగి ఉన్నాం. విశ్వాసంలో
అందుకే అబ్రహాము అలా నమ్మాడు కాబట్టి, విశ్వసించాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిశాచులకు తండ్రి కాదండి, విశ్వాసులకు తండ్రి. అంతము వరకు నీకు కలిగిన విశ్వాసమును నీవు గట్టిగా పట్టుకోవాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 10:23. నమ్మదగిన వాడు గనుక, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానము చేసిన వాడు ఎవరంటండి? నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని ఏం చేయాలంటండి? నిశ్చలముగా పట్టుకుందామంటే గట్టిగా పట్టుకుందాము. నీకు కలిగిన నిరీక్షణను ఏం చేయాలంటే అప్పుడు గట్టిగా పట్టుకోవాలంట. 1 ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి, 2 విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి, 3 నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి ఏం చేశాడంటండి? వాగ్దానమును దృఢపరిచాను. దేవుడు మనకి వాగ్దానము చేసి దృఢపరిచాడు. ఎందుకు అనంటే మనము ఆయన యందు కలిగిన నిరీక్షణ, ఈ నిరీక్షణ మనలను ఏం చేయదంటండి? సిగ్గుపరచదు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడనక్కరలేదు, కానీ ఆ పేరును బట్టే దేవుణ్ణి ఏం చేయాలంటండి? మహిమపరచాలి. విజయవాడలో మాకు ఒక సహోదరు ఉండేది. ఆమె ప్రభువును నమ్ముకుంది. వాళ్ళు కులము చౌదరీస్ అంటారు. ప్రభువు నమ్ముకున్న దినాలలో మారు మనసు పొందింది, బాప్తీసం తీసుకున్న దినాలలో ప్రార్థనకు వస్తా బైబుల్ సంఖలో పెట్టుకుని పైడి చెంగి ఇలా కప్పుకుని బైబుల్ కనపడుకోకుండా ఇలాగ వచ్చేది. ప్రియ దేవుని బిడ్డ అలాగ వచ్చేది. దేవుడు ఒకసారి ఆమెతో మాట్లాడి దర్శించి, ఈ నిరీక్షణ నిన్నేం చేయదంటండి? సిగ్గుపరచదు. బైబుల్ పట్టుకుని సంఖలో పెట్టుకుని నువ్వు ప్రార్థనకి వెళ్తా, బైబుల్ ఉంది, నీ కులము వారు నీ గోత్రము వారు ఏమన్నా అంటారు ఏమోనని సిగ్గుపడుతున్నావేమో. ఈ నిరీక్షణ నిన్నేం చేయదు? సిగ్గుపరచదు. ఇట్టి నిరీక్షణ అంతము మట్టుకు నిశ్చలముగా నువ్వు పట్టుకో అని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ధైర్యముగా బైబిల్ పట్టుకుని బైబిల్ అందరికీ కనబడేటట్లు ఇలా పట్టుకున్నాడు చూస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను బట్టి ఆమె సహోదరి రక్షించబడింది, ఆ కుటుంబం రక్షించబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలామందికి నిరీక్షణ, అందుకంటాడు పౌలు గారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు అంటాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తీయొద్దు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉందండి. ఈ లోకములో చనిపోతే పరలోకములో ప్రభుతో ఉంటాం. అన్యుడికి నిరీక్షణ లేదు. వాడు చస్తే ఎక్కడికి వెళ్తాడో వాడికే తెలియదు. కుక్క అయి పుడతావో, పంది అయి పుడతావో, ఏదో ఒక రూపం అయి పుడతావు అనుకుంటాను. ఏ రూపము లేదు. ఆయన యందు మనము ఏం కలిగి ఉన్నామంటండి? నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు.
ఎవరైనా సరే యేసుని నమ్ముకున్నందుకు సిగ్గుపడనక్కర్లేదు. ఆ యొక్క పేరును బట్టి, ఆ నిరీక్షణ బట్టి దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేస్తాడు. ఒక యథార్థ సంఘటన నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. రాయలసీమ అనగా అది బాగా ఫ్యాక్షనిస్టు. ఒకప్పుడు రాయలసీమ పేరు చెబితేనే గజ వణికిపోయారు. అమ్మో, వాళ్ళు ఏం చేస్తారంటండి, బాంబులతో పేల్చేస్తారు. విన్నారా లేదండి? ఎవరు మాట్లాడట్లేదు, నిద్రపోతున్నారేంటి? హలో, రాయలసీమ అంటే ఎలాగుండేదంటండి? బాంబులు, అంతా ఫ్యాక్షనిజం అన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి హయాంలో అంతా ఫ్యాక్షనిజం. కత్తులు, గొడ్డళ్ళు, బాంబులు, బరుషులు అంతా భయంకరంగా ఉండేదంట. అటువంటి ప్రాంతంలో ఒక యవనస్తురాలు 10వ తరగతి చదువుతుంటుండగా అలాంటి కుటుంబం నుంచి ఒక గొప్ప వాళ్ళ భాషలో ఒక ఏమంటారు అది హై ఫ్యామిలీ అంటే గొప్ప కులంలో పుట్టిన బిడ్డ. వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో గొప్ప కులంలో పుట్టిన బిడ్డ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ బిడ్డ 10వ తరగతి చదువుతా దేవుని మాటలు వింటా వాళ్ళ స్నేహితుని ద్వారా 10th క్లాస్ వాళ్ళు ప్రభుని నమ్ముకుందంట. ప్రభుని నమ్ముకునేసరికి వాళ్ళు రాయలసీమ వాళ్ళు కదండి, రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఇదేంటి, మనమేంటి, మన కులమేంటి, మన గోత్రం ఏంటి, నువ్వేంటి, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళతో కలిసి వాళ్ళతో కూర్చుండి వాళ్ళతో చేయటం ఏంటి అని చెప్పి ఒక రోజున బేభత్సంగా పట్టుకుని కొట్టేశారంట పిల్లని. ఆ పిల్ల ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రభువుని విడిచిపెట్టు, వాళ్ళ సహవాసాన్ని విడిచిపెట్టు. మనమేంటి, మన కుటుంబం ఏంటి, మన కులం ఏంటి, మన గౌరవం ఏంటి, దాన్ని నువ్వు నేలపాలు చేస్తున్నావు, అభాషపాలు చేస్తున్నావు అని చెప్పి భయంకరంగా తిట్టి కొట్టి చేస్తుంటే ఆ పిల్ల ఒకనొక దినాన చెప్పా పెట్టుకోకుండా ఇంట్లో నుంచి తట్టా పుట్టా సర్దుకుని బయటకు వచ్చేసిందంట. సేవకుని ఇంటికి వచ్చేసి, అయ్యా నేను ఇక్కడే ఉంటాను, అక్కడికి వెళ్ళనన్నాడంట. పిల్ల కనపట్ల ఏమైందంటే, ఏమవుద్ది, ఆడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఎవరి దగ్గరికి? ఏమండి, చూడండి ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు. వచ్చేసారంట మంది మార్బాణం, రేయ్ పాస్టర్ ఎక్కడిటా అన్నాను. ఎంత ఇదండి, ఎంత అవమానకరంగా. వందనాలయ్యా. ఏంటయ్యా అంటే, ఏంటి మా అమ్మాయికి నువ్వేం చెప్పావు, ఏం చేసావు? నేనేం చెప్పలేదా, దేవుని గురించి యేసుని ప్రేమను గురించి చెప్పాను. అప్పుడు ఆ పిల్ల వచ్చి, నేను సావనైనా సస్తాను కన్నానా, ఈ గడప దాటి ఆ గడపకు రానందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10వ తరగతి చదువుతూనే ఉంది, అక్కడి నుంచి చదువుతూ ఉంది. ఎగ్జామ్స్ వచ్చినాయి, ఫీజు కట్టారు, పరీక్ష రాసింది. పరీక్ష రాస్తే ఒక సబ్జెక్ట్ తప్పింది. తప్పిన వాళ్ళు ఏం చేస్తారు ఏమండి? మార్చిపోతే ఏముంటుంది, అక్టోబర్ ఉంది కదా, అక్టోబర్లో ఫీజు కట్టి పాస్ అవ్వాలి. ఫీజు కట్టమ్మా, నువ్వు బాగా చదువుతావు పాస్ అవుతావు అంటే, నేను ఫీజు కట్టను కానీ పాస్ అవుతాను. ఒరే ఆలోచన చేయండి, ఫీజు కట్టి ఎగ్జామ్ రాస్తేనే కదా పాస్ అయ్యేది. ఫీజు కట్టి ఎగ్జామ్ రాకుండా ఎవడన్నా పాస్ అయిన వాళ్ళు ఉన్నారా భూలోకంలో? ఏమండి, మీకు తెలిసిన వాళ్ళు, మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా? ఫీజు కట్టుకోకుండా ఎగ్జామ్ రాయకోకుండా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. నేను కట్టను. మరి ఎలాగమ్మా నీ భవిష్యత్తు పాడైపోతే నేను పాస్ అవుతాను అంటదంట. ఎట్లా పాస్ అవుద్దండి? ఏమ్మా అలా మాట్లాడుతున్నావు? లేదయ్య గారు, నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను పాస్ అవుతాను. ఫీజు కట్టాలి, ఎగ్జామ్ రాయాలి, అప్పుడే కదా నువ్వు పాస్ అవుతావు అంటే, ఫీజు కట్టుకోకుండా ఎగ్జామ్ రాకుండా ఎలా పాస్ అవుతావు? లేదు, నేను పాస్ అవుతా, ఆ నిరీక్షణ నాకుంది. ఆయనకి ఏమైంది పోయింది, పాస్టర్ గారికి, ఇదేంద్రా బాబు ఇలా మాట్లాడుతుంది. ఆయనకే కాదు మనకు కూడా చెప్పండి.
ఫీజు కట్టుకోకుండా ఎగ్జామ్ రాకుండా నేను పాస్ అవుతానంటుంది. పిచ్చిదా మంచిదా, మైండ్ నిజంగానే చెడిపోయిందేమో అని మనకే అనిపిస్తుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఆమెకున్న నిరీక్షణ ఆమెను సిగ్గుపరచనీ లేదు. ఈ ఉదయకాల సమయంలో నీకున్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. ఎలా ఆమెను సిగ్గుపరచనీయదు? అది 1987 సంవత్సరం. ఎంతమంది గుర్తుందో పెద్దవాళ్ళు, నా వయసున్న వాళ్ళకి. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ సంవత్సరంలో, ఆ నెలలో ఆయనకి హార్ట్ సర్జరీ చేయించుకోవటానికి హైదరాబాద్ వెళ్ళవలసి, నెల రోజులు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మన ప్రియతమ, ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ నెల రోజులు బాధ్యతలు తీసుకున్నాడు. మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ నెల రోజులు ముఖ్యమంత్రిగా ఆయన చేశాడు. ఆ నెల రోజులు ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈ సంవత్సరంలో 10వ తరగతిలో ఒక సబ్జెక్టులో ఎంతమంది అయితే తప్పారో వాళ్ళందరినీ పాస్ చేయించేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆ ఫైల్ మీద సైన్ చేశాడు. ఇప్పుడు ఆ పిల్ల పాస్ అయిందా తప్పిందా? చెప్పరు ఏంటండి? ఫీజు కట్టిందా? ఎగ్జామ్ రాసిందా? మరి ఎందుకు పాస్ అయింది? నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచు. దేవుడు రాజ్యాలను మారుస్తాడు, అధికారాలను తారుమారు చేస్తాడు, కానీ నిరీక్షణను మాత్రము సిగ్గుపరిచే దేవుడు కానే కాదు ప్రియ దేవుడు. ఆ నిరీక్షణ, నువ్వు కలిగి ఉన్న ఈ నిరీక్షణను అంతము మట్టుకు ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకో. నిజమే అని చెప్పి ఆ పిల్ల ఎగ్జామ్ ఫీజు కట్టి రాసుంటే మళ్ళీ తప్పేదేమో. ఎన్నిసార్లు తప్పిన ప్రముఖులు లేరండి. కానీ నిరీక్షణ మాత్రము, దేవుని యందు నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతింతున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతింతున్న ప్రాణమా. హల్లెలూయా. 1, ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. 2, చెప్పండి, విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. 3, నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. ఈ రీతిగా ఇంకా 2 విషయాలు ఉన్నాయి, మరి చెప్పడానికి సమయం లేదు కనుక. ప్రభువు రాక ఆసన్నమైనది. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసి, నీకు కలిగిన నీతిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన ఆ బోధను, పౌలు గారు తీతుకు లేఖ రాస్తూ కడువరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి నీకు కలిగిన బోధను నువ్వు గట్టిగా పట్టుకో. నీ నీతిని, యోబు భక్తుడు అంటాడు, నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను అంటాడు. నిజమే, యోబు ఎక్కడ నీతిని తప్పిపోలేదు కాబట్టి యోబు పోగొట్టుకున్న దానికంటే అధికముగా పొందుకున్నాడు. 4 తరాలు చూసి 140 సంవత్సరాలు బ్రతికంట యోబు కుమారులను కుమార్తెలను కన్నాడంట. కుమారులు కుమార్తెల కంటే ఆయన నీతిని విడిచిపెట్టలేదు, నీతిని తప్పిపోలేదు, ఆ నీతిని గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఊజు దేశంలోనే యోబు కుమారులు కుమార్తెలు అంత సౌందర్యవంతులు ఎక్కడా లేరంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు వస్తున్నాడు. కాబట్టి మనకు కలిగి ఉన్న దానిని, నీవు కలిగి ఉన్న దానిని, మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. 1, ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. 2, విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. 3, నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. 4, నీతిని గట్టిగా పట్టుకోవాలి. 5, నీవు పొంది ఉన్న, నీవు కలిగి ఉన్న బోధను గట్టిగా పట్టుకోవాలి. క్రీస్తు వచ్చే వరకు మనం అలా గట్టిగా పట్టుకుని ఉంటే ఆయనతో పాలువారం అవుతాం. అలా ఉండటానికి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక.
ఆమె. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమె. దయాళుడైన దేవా, కృపగల మీ హస్తాన్ని చాపండి. ఇంతవరకు నీ దాసుని బలపరిచి వాడుకున్న విధానంకై స్తోత్రాలు. మీరు అందించినటువంటి ప్రతి వాక్కుకై స్తోత్రాలు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడని చెప్పిన నీ లేఖనాన్ని ద్వారా మీరు మాట్లాడిన విధానంకై స్తోత్రాలు. మేము కలిగి ఉన్న యేసు నామాన్ని, మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని, మేము కలిగి ఉన్న నిరీక్షణను, మేము కలిగి ఉన్న నీతిని, మేము కలిగి ఉన్న బోధను గట్టిగా పట్టుకోవాలని అని దేవా మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానంకై స్తుతిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలలో, వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ వర్తమానం నీరు కట్టి ఫలింప చేయబడునుగాక. గట్టిగా చేపట్టి నీ రాకకై నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండేవారిగా నీ బిడ్డలందరినీ స్థిరపరిచి సిద్ధపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. కుడి వచ్చిన బిడ్డలో ఎవరైనా బలహీనులుగా ఉన్నట్టయితే వారి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి వ్యాధి వారిని విడిచిపెట్టునుగాక. ప్రతి దయ్యము వారిని వదిలిపోవునుగాక. ప్రతి మంత్రగాని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి ఆటంకం తొలగిపోవునుగాక. బిడ్డలో చేపట్టిన దానిని గట్టిగా పట్టుకొని విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. మహిమగల నీ రాకకై నీ బిడ్డలందరూ సిద్ధపడుదురుగాక. కృపగల మీ హస్తాన్ని చాపి కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైన నీ సన్నిధి యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యత గుర్తించు వారిగా మీరే సిద్ధపరచమని కోరుతూ, వర్తమానం ఇచ్చి నీ దాసుని సాక్ష్యాలు చెప్పిన బిడ్డలందరినీ ఆశీర్వదించి మరింత బలంగా వాడుకొని నీ నామ మహిమాత్మ ఉపయోగించుకొని ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందమని, బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించి తగిన ప్రతిఫలం దయచేయమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి తింటుండగా నూతన బలము, నూతన శక్తి, నూతన దర్శనం ఇచ్చి ఆశీర్వదించమని కోరుతూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని కన్యని సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పక్క వారికి ప్రైజ్ దలాడు. కలిగిన దాన్ని గట్టిగా గట్టిగా పట్టుకో, దాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పండి. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సాక్ష్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవాతి దేవుడు మరి మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి ఏమిచ్చి కూడా మేము ఆయన రుణము తీర్చలేము. మరి గత మార్చి 6వ తేదీన మరి గుడారాల పండుగకి వెళుతున్నప్పుడు ఆటోలో మరి 6గురు ఉన్నాము, చెల్లి, పిల్లలు అందరూ ఉన్నాము. మరి ఎంతో సంతోషంగా పిల్లల్ని కూడా నేను ఎంతగానో ప్రిపేర్ చేశాను. మరి పరిచర్య నేర్చుకోవాలి అనని వారిని వాలంటీర్లుగా ముందుగానే పంపించేశాము. మరి నా బిడ్డలు ఇరువురిని, చెల్లి పిల్లల్ని కూడా పంపించాము. మేము మరి మా మరిది గారి ఆటోలో వెళుతుండగా లేమల్లకి ఇంకా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేరుకుంటామనగా మరి అక్కడ ఆగి అడ్రస్ కోసం చూసుకుంటున్నాము. తెలియకుండా మరి ఏ వెహికల్ వచ్చి కొట్టేసిందో మరి చెయ్యిని మరి కొట్టేసి వెళ్ళిపోయింది. తర్వాత చూస్తే ఏ వెహికల్ కూడా మాకు కనిపించలేదు. కానీ చెయ్యి 3 చోట్ల ఫ్రాక్చర్ అయిపోయింది, బోను 3 చోట్ల విరిగిపోయింది అన్నారు. మరి అదే రీతిగా వెనక్కి మరి ఆటో తిప్పేసినప్పుడు మరి అపవాది నా ఎంక చూసి నవ్వినట్లుగా నాకు అనిపించింది. ఎంత సంతోషంగా దేవుని సన్నిధికి వెళుతున్నాం కదా, నా బిడ్డలు కూడా వాలంటీర్లుగా ఈ సంవత్సరం పని చేయబోతున్నారు గుడారాల్లో అని ఎంతో సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఆటోని హాస్పిటల్ వైపు తిప్పినప్పుడు చాలా బాధేసి వెంటనే అన్నకి ఫోన్ చేశాము.
మరి అన్న ఏం కాదులేమ్మా ప్రార్థన చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేసి హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్ళమని చెప్పారు. మరి అదే రీతిగా మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు హాస్పిటల్కి వచ్చేంత వరకు కూడా ఆ చెయ్యి మరి చాలా భయంకరంగా ఇరిగిపోయి ఆటో అంతా బ్లడ్ అయిపోయి బైబిళ్ళు అన్నీ కూడా బ్లడ్తో నిండిపోయినాయి. అయినప్పటికీ కూడా దేవుడు కాచి కాపాడి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో ఆపదల నుంచి అపాయాల నుంచి దేవుడు తప్పిస్తూ వస్తున్నాడు. మరి ఆంధ్ర హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఈఎస్ఐ ద్వారా. తీసుకెళ్ళినప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో వాళ్ళు చూసి అదంతా క్లీన్ చేసేటప్పుడు ఇది మన వల్ల కాదులే, వేరే హాస్పిటల్కి పంపించేసేయండి అన్నారు. మరి అప్పుడు లోపల డాక్టర్ గారు ఇన్ని సర్జరీలు అంటే మన వల్ల కాదులే అని చెప్పారు. అయినప్పటికీ మళ్ళీ అన్నకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించింది చెల్లి. చేయించి మరి వెంటనే ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆయన కూడా చాలా మరి బోను 3 చోట్ల విరిగిపోయింది, ఏళ్ళు 2 ఊడిపోయినాయి అమ్మ. మరి వాటిని చేయాలి అంటే ఇంకా చాలా సర్జరీలు అవుతాయని వెంటనే మరి ఆపరేషన్ చేయటం జరిగింది. మరి ఆపరేషన్ చేయకముందే ముందు రోజే అన్నకి ఫోన్ చేశాము. వెంటనే దైవజనుడు వెంటనే వచ్చి మరి ఆపరేషన్ మరి జరిగేంత వరకు కూడా ఆపరేషన్ అయ్యి మళ్ళా పలకరించేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. మరి అందును బట్టి దైవజనునికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. నా గురించి ఎందరో ప్రార్థన చేశారు. మరి ఇది 1 ఇయర్ దాకా కోలుకోదు ఈ చెయ్యనని చెప్పారు. కానీ దేవుని కృపను బట్టి మరలా చప్పట్లు కొట్టడానికి దేవుడు సహాయమును దయచేశాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు. హాస్పిటల్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది. మరి సంవత్సరం దాకా కూడా ఈ చెయ్యి మానటానికి కూడా మరి చాలా మరి ఖర్చుతో కూడిన వ్యయంతో ఉంది అని చెప్పారు. అయినప్పటికీ కూడా దేవుడు త్వరితముగా మరి నన్ను బాగు చేయటానికి దేవుడు కృప చూపించాడు. మరి అన్నొచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ బెడ్ మీద ఉన్నప్పుడు 2 ప్రార్థనలు చేసుకుంటాను నేను. ఒకటి, నా అపరాధముల వల్ల ఏమైనా చేసి ఉంటే దయతో నీకు తెలియకుండా ఏమైనా పాపములో పడిపోతే నన్ను క్షమించు ప్రభువా అనుకుంటాను. కానీ ఈ గాయము దేవుని మహిమ కొరకు వచ్చింది అని అనుకుంటే మాత్రము నన్ను రక్షించి నీ సాక్షిగా వాడుకోనని ప్రార్థన చేస్తాను. మరి దేవుడు మొర ఆలకించి అక్కవాళ్ళు సంఘము సంఘ సహవాసము ఎంతగానో ప్రార్థన చేశారు. అందును బట్టి మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సెప్టెంబర్ 11వ తేదీన. అది కూడా మేము ముందు రోజు మరి మా బాబాయ్ పాస్టర్ గారే గుంటూరులో సేవ అయితే ఆయన కూడా మరి ప్రార్థనకు పిలిచారు. చక్కగా అన్నీ సిద్ధపరుచుకున్నాము, ఆటోలు మాట్లాడుకున్నాం. అన్నిటికీ రెడీ అయిపోతున్న సమయంలో 10 గంటలకు కూడా మరి ఫోన్ చేసి అందరం వెళ్దామమ్మా ప్రార్థనకి అని చెప్పి అన్నారు. అనుకొని అలా చేయగానే 12:30కి ఫోన్ వచ్చింది, మరి డబల్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి మరి వచ్చి మరి వెంటనే శ్వాస అందక చాలా ఇబ్బంది పడ్డాడు. మరి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అన్నప్పుడు మరి మేము హార్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఆయనకి కిడ్నీలు 2 ఫెయిల్యూర్ అయిపోయినాయి, మరి హార్ట్ కూడా చాలా వీక్గా ఉంది, బీపీ 400 పైన ఉంది కాబట్టి మేము చెప్పలేమమ్మా అని చెప్పి 24 గంటలు గడిస్తేనే చెప్పలేమన్నారు. మరి ఒకటే ప్రార్థన చేసుకున్నాము. వెంటనే ఏదన్నా విపత్తు వస్తే నాకు షాలోమ్ మినిస్ట్రీస్లో ఆదం పాస్టర్ గారి గుర్తొస్తారు. అంటే మా రిలేటివ్ అని నేను చెప్పట్లేదు, కానీ దైవజనుడిగా కాపరిగా ఉండి ఆయన మరి ఎంతగానో మరి ప్రార్థన చేసే మరి బిడ్డగా కనపడతాడు. మరి వెంటనే ఫోన్ చేసినప్పుడు మరి కేరళ నుంచి వచ్చిన పాస్టర్ గారులతో ప్రేయర్ చేయించారు, లైన్ కలిపి అందరితోనూ ప్రార్థన చేయించారు. నిజంగా 48 గంటలు గడిస్తే చెప్పలేమన్న వ్యక్తిని దేవుడు ఈనాటికి కూడా సజీవుడిగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి గొప్ప మరి కార్యము దేవుడు మా జీవితాల్లో జరిగించాడు అంటే అది కేవలము దేవుని కృప, అందరి ప్రార్థన, మరి ముఖ్యంగా అన్న అక్క వాళ్ళు. ఎందుకంటే అక్కడ మాకు విజయవాడలో చాలా మరి కఠినంగా ఉంది సువార్త అందించాలన్నా కూడా, మరి అయినప్పటికీ కూడా ఇక్కడ మరి అక్క వాళ్ళకి చెప్పంగానే వెంటనే మరి ఉపవాసంలో ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటారు, అనుదినము చేస్తారు. మరి ఉపవాసంలో ఉన్నప్పుడు మా కుటుంబం గురించి అందరి గురించి కూడా ప్రార్థన చేస్తారు. మరి ఆయన త్వరితముగా కోలుకోవడానికి దేవుడు కృప చూపించాడు.
మరి తనకున్న మరి ప్రతి అలవాటును రక్షణ అయితే పొందారు నాన్నగారు. కానీ మరి చుట్టొకటి తాగుతారు, మరి త్రాగుడుకి మరి బానిస అయిపోయాడు. మరి వాటి నుంచి కూడా దేవుడు పరిపూర్ణంగా విడుదల పొందాలని ఆ దెబ్బ మరి దేవుడు ఇచ్చాడు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇప్పుడైతే మానివేసి మరి హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉన్నాడు. అలాగే ఉండులాగున మరి ఆయన బ్రతుకు కాలమంతా కూడా దేవుడు చేసిన మేలులను మరి దేవుణ్ణి తలంచుకుంటూ మరి తన శేష జీవితాన్ని దేవుని సన్నిధిలో గడుపులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నాన్నగారి పేరు రాజగోపాల్ గారు. మరి ఆయన ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా అయ్యాడు అంటే అది కేవలం దేవుని కృప. అలాగే మరి అక్టోబర్ 1, 2 తేదీల్లో మరి మీటింగ్స్ మరి ఇక్కడ జరిగినాయి. ఆ మీటింగ్స్లో మరి దేవుడు అద్భుతకరముగా ఆశ్చర్యకరముగా మరి నన్ను దర్శించి మరి నన్ను కూడా బలపరిచాడు. మరి ఆ రోజు సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు నేను లేచి చెప్దామనుకున్నాను. కానీ అప్పటికే సేవకులు చాలా మరి నిద్ర మానుకొని మరి అంత సేవా పరిచర్యలో భారము కలిగి సేవ చేస్తున్నారు కాబట్టి మరి ఇంకా వాళ్ళని విసిగించకూడదు అని చెప్పి మేము వెళ్ళిపోయాము. మరి అయినప్పటికీ కూడా వెళ్ళిన కాడ నుంచి మనసు గద్దిస్తుంది. సాక్ష్యం చెప్పాలని కదా వచ్చింది. మరి దేవుడు చేసిన మేలులను మరి 10 మంది కుష్ఠరోగుల్లో మరి 90 వలె నీవు ఉన్నావా అని ప్రతిసారి నా ఆత్మ మరి ఎంతగానో గద్దిస్తూ ఉండేది. నేను 90 ఒకరిలాగా ఉండకూడదు ప్రభా, ఆ ఒక్కవాడు వెనక్కి వెళ్ళి దేవుని స్తుతించిన రీతిగా మరి నేను స్తుతించాలి అని చెప్పి నేను ఎంతగానో ఆశపడి మరి దినమున రావటము, మీ మధ్యలోనికి రావటం దేవుడు కృప చూపించాడు. మరి అన్న ఎంతగానో మరి మంచిగా దేవుని వాక్యాలు అందించటానికి మరి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఆ 1, 2 తారీఖుల్లో జరిగిన మరి మీటింగ్స్లో దేవుడు ఆధ్యాత్మికమైన మేలులతో వాక్యముతో మమ్మల్ని ఎంతగానో తృప్తిపరిచాడు. ఎందుకంటే అక్కడ వాక్యము విందామన్నా కూడా చిన్న సౌండ్ పెట్టినా కూడా వాళ్ళు చాలా ఆటంకపరిచే మరి ప్రాంతంలో మేము ఉన్నాము. మరి చిన్న కంజర మోగినా డ్రమ్ము మోగినా వెంటనే వెళ్ళిపోయి కేసు పెట్టేస్తారు. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న మాకు వాక్యం కరువు అయిపోతుంది. ఏంటి ప్రభు అని నేను ఎంతగానో బాధపడుతూ మరి ఎంతగానో మరి ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడు ఆ 1, 2 తేదీల్లో మరి నేను రావటమే కాదు, ఎప్పుడూ మా చెల్లి వాళ్ళతో వచ్చేదాన్ని. ఈసారి మా అత్తగారిని మరి మా ఆడపడుచుని అందరినీ తీసుకొని రావటం జరిగింది. అది కేవలం దేవుని కృప. నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించుదామన్న వాగ్దానాన్ని దేవుడు మా జీవితాల్లో స్థిరపరిచాడు. మరి బాబు విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి అబ్బాయి మరి బీటెక్ అయిపోయిన తర్వాత మరి గేటు క్వాలిఫై అవ్వటానికి మరి జాబులు అయితే 2 వచ్చినాయి హైదరాబాదులో. వచ్చినప్పటికీ కూడా మరి కియా కార్ మోటార్స్లో వచ్చింది అనంతపురంలో. మరి 1 నెల వెళ్ళిపోయి ఎందుకైనా మంచిది అని మరి గేట్ రాస్తానమ్మా అని చెప్పినప్పుడు మేము చాలా మరి ఈజీగా తీసుకున్నాము. ఎందుకంటే అంత చదువుకోలే మేము, అదేదో పరీక్ష కాబోలు అని అనుకున్నాము. కానీ అన్న ఆ రోజే వచ్చారు, ఆదామన్న మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చినప్పుడు అన్న చిన్న ప్రార్థన చేశారు. దేవుడు గొప్ప జవాబును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకంటే NITలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అక్కడ క్వాలిఫై అవ్వలేదు. ప్రభువా నీ చిత్తం ఉంటేనే ఏదైనా జరిగించు అని చెప్పి అనుకున్నాము. కానీ అందరూ ఏమన్నారంటే మరి మీ యజమానుడికి హార్ట్ స్ట్రోక్తో బాధపడుతున్నాడు కదా, బిడ్డ మరి చేతికి వచ్చాడు కాబట్టి హల్లెలూయా ఏదైనా పని చేస్తే బాగుంటుంది, తండ్రికి సహకారిగా ఉంటాడు అని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి మేమైతే ఒకటే ప్రార్థన చేసుకున్నాము, మరి దేవాని చిత్తములో ఎలాగుంటే అలాగ జరిగించు, మరి బిడ్డ ఆశపడుతున్నాడు అని చెప్పి ప్రార్థన చేశాము. అక్క వాళ్ళకి చెప్పినప్పుడు కూడా అక్క వాళ్ళు కూడా చాలా ప్రార్థన చేశారు. అన్నొచ్చి ఆ ఎగ్జామ్కి అసలు ప్రిపేర్ కూడా కాలేదండి, మరి సిద్ధపాటు కూడా జరగలేదు. ఎంతమందో కోచింగ్ సెంటర్లో లక్షల వ్యయంతో మరి కోచింగ్ తీసుకుంటారు. మరి అన్నొచ్చి చిన్న ప్రార్థన చేసి మరి దైవజనుని నోటి నుంచి మరి చిన్న మాట, గొప్ప విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అనే మాటతో మరి ప్రార్థన చేశారు. మరి దేవుడు అద్భుతకరంగా NIT క్యాలికట్లో కేరళలో ఆ బిడ్డ జీవితంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఎంతో వ్యయంతో కూడిన ఖర్చు ఉన్నప్పటికీ కూడా మరి ఆ బిడ్డ అయితే చక్కగానే వెళ్ళిపోయాడు. కానీ మేము ఒకటే అనుకున్నాము, ఇక్కడే జనవరి 26వ తారీఖున మందిర ప్రతిష్ఠ రోజు రక్షణ పొందాడు ఈ కుమారుడు నా బిడ్డ. అయినప్పటికీ కూడా మరి ప్రభువా సహవాసానికి దూరం అయిపోయి
మళ్ళీ లోక స్నేహంలో ఏమన్నా పడిపోతాడేమో ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అన్న మరలా ఫోన్ చేసి వెంటనే మరి ఎక్కడికి వెళ్తున్నాడమ్మా ప్రార్థనకనని ఆ కేరళ పాస్టర్ గారు వాళ్ళతో మాట్లాడి, ఆ జీ పాస్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి సహవాసం ఎక్కడ దగ్గరగా ఉందో అక్కడికి వెళ్ళేలాగున దేవుడు కృప చూపించాడు. మరి ఆ బిడ్డ కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి, మరి ఎంతగానో మరి దేవుడిలో ఎదగడానికి, దేవుడిలో ఫలించడానికి దేవుడు కృప చూపించాడు. మరి నా జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశాడు. అవన్నీ మరి చెప్పటానికి మరి అవి మనకి ఊహకు కూడా అందని కార్యములు మా జీవితాల్లో జరిగిస్తున్నాడు. ఇంకనూ మేము బ్రతికున్నంత కాలము కూడా దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థించిన దైవజనునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆహారము, ఆధ్యాత్మికమైన ఆహారము ఎక్కడెక్కడి నుంచో పాస్టర్ గారిని పిలిపించి వ్యయ ప్రయాసలు ఎంత ఉన్నప్పటికీ కూడా మరి వాటన్నిటిని కూడా మరి అధిగమించి మరి వారందరి భారమైనప్పటికీ కూడా వారందరినీ పిలిపించి మీకు ఎంతగానో మరి మంచి ఆహారం అందిస్తున్నారు. మరి ఆధ్యాత్మికమైన ఆహారం అందిస్తున్నారు. మరి మంచి మేతగల కాపరి ఏం చేస్తాడు అంటే మరి మంచి మేతగల చోట్ల ఆ గొర్రెలను కాస్తాడు. నిజంగా నేను మరి మిమ్మల్ని చూసుకున్నప్పుడు నేను అదే అనుకుంటా, నాకు ఆ అదృష్టం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి నా ఆత్మ ఎంతగానో మరి ఉల్లసిస్తూ ఉంటుంది. మరి 1-2 తేదీల్లో మరి మీరందరూ ఏం మేలు పొందుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవునిలో నేను, నా కుటుంబము, మరి నా అత్తవారు కూడా వచ్చినప్పుడు చాలా చక్కగా జరిగినాయి అమ్మ మీటింగ్స్ అని చెప్పారు. మరి అందులో ఆధ్యాత్మికంగా అనేకమైన ఆహారము భుజించటానికి దేవుడు ముఖాముఖిగా దర్శించి మాతో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు. ప్రార్థించిన అక్క వాళ్ళకి, అన్నకు, మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ఈ చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.